Namaste, welcome to BTB News. Munduga headlines. వైట్ హౌస్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ దేశానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని హెచ్చరించిన అధ్యక్షుడు బిడెన్. ప్రధాని మోదీపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన భారత్. దేశ రాయబారి ఇబ్రహీం షహీబ్ నుంచి వివరణ అడిగి తెలుసుకున్న విదేశీ వ్యవహారాల శాఖ. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న చలి తీవ్రత. ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న చలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్లో చమురు ఉత్పత్తి ప్రారంభం వెల్లడించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సోమవారం లాభాలతో ప్రారంభమై దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 13 పాయింట్లు పుంజుకొని 21,724 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. లో వైట్ హౌస్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు దేశానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని అధ్యక్షుడు బిడెన్ హెచ్చరించారు. అప్పటి అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు అతన్ని అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో యుఎస్ క్యాపిటల్ లో హింసాత్మక అల్లర్ల 3వ వార్షికోత్సవానికి ముందు రోజు దాదాపు 250 సంవత్సరాల క్రితం జార్జ్ వాషింగ్టన్ మరియు కాంటినెంటల్ ఆర్మీ చీకటిగా ఉండే చలికాలం గడిపిన వ్యాలీ ఫోర్స్ పిఏ దగ్గర మాట్లాడుతూ జనవరి 6, 2021 మేము దాదాపు అమెరికాను కోల్పోయాము, అన్నిటినీ కోల్పోయాము అని బిడెన్ చెప్పారు. Trump back to the truth that I had won the election and he was a loser. In trying to rewrite the facts of January 6th, Trump is trying to steal history the same way he tried to steal the election. But we knew the truth because we saw it with our own eyes. This wasn't like something, a story being told. It was on television repeatedly. We saw it with our own eyes. Trump's mob wasn't a peaceful protest. It was a violent assault. They were. What's Trump done? Instead of calling them criminals, he's called these insurrectionists patriots. They're patriots. And he promised to pardon them if he returns to office. And now these MAGA voices who know the truth about Trump on January 6th have abandoned the truth and abandoned the democracy. They made their choice. Now the rest of us, Democrats, independents, mainstream Republicans, we have to make our choice. America, as we begin this election year, we must be clear. Democracy is on the ballot. We all know who Donald Trump is. The question we have to answer is, who are we? That's what's at stake. Who are we? In the year ahead, as you talk to your family and friends, cast your ballots. The power is in your hands. After all we've been through in our history, from independence to civil war to 2 world wars to a pandemic to insurrection, I refuse to believe that in 2024 we Americans will choose to walk away from what's made us the greatest nation in the history of the world. Freedom, liberty, democracy is still a sacred cause. ప్రధాని మోదీపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై భారత్ స్పందించింది. దేశ రాయబారి ఇబ్రహీం షహీబ్ నుంచి వివరణ అడిగింది. దీంతో సోమవారం ఆయన విదేశీ వ్యవహారాల శాఖకు వచ్చి వివరణ ఇచ్చారు. ముగ్గురు మంత్రుల్లో ఒకరైన మరియం షియానా ప్రధానిని క్లౌన్, ఇజ్రాయెల్ తొత్తు అని అభివర్ణించడం గమనార్హం. స్వదేశంలోనూ విమర్శలు రావడంతో మంత్రుల్ని వారి ప్రభుత్వం తప్పించింది.
విశ్వం గుట్టు విప్పేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది. ఇప్పటికే 1300 కోట్ల ఏళ్ల క్రితం విశ్వం పుట్టుక ప్రారంభం నాటి అరుదైన చిత్రాన్ని సైతం నాసాతో పంచుకున్న ఈ టెలిస్కోప్ కంటితో చూడలేని, ఊహకు కూడా అందని మరెన్నో అరుదైన దృశ్యాలను తన 2 ఏళ్ల ప్రయాణంలో మానవాళికి అందించింది. జేమ్స్ వెబ్ పంపించిన ఈ చిత్రాలను ఓసారి చూసేయండి. And there were those that argued that it couldn't be done. Launched Christmas Day 2021, the James Webb Telescope has traveled 1 million miles from Earth to solve the greatest mysteries of our solar system. It's going to allow us to understand every phase of cosmic history for the last 13.5 billion years. The world's premier space observatory has just delivered its first gifts. 6 breathtaking images. And it's only the beginning. దేశంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తుంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, యూపీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగనుంది. భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 5.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. అలాగే పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోయింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నూతనంగా విజయశ్రీ బ్లడ్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు, శ్రీకాకుళం జిల్లా ఎంపీ గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గుండా లక్ష్మీదేవి, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు శ్రీ మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరం. సకాలంలో రక్తం అందక ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసరాలు సమయంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. ఇటువంటి సెంటర్స్ ఉన్నప్పుడు సమాజంలో యాక్టివిటీ జరగడానికి మరింత స్కోప్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి యాక్టివిటీగా నేను భావిస్తున్నాను. చక్కనైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది చేశారు. ప్రజలకు కూడా నేను కోరుకునేటటువంటిది, మీరు ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా ముందుకు రండి. ఎవ్రీ 3 monthsకే ఇవ్వచ్చు అనేది డాక్టర్లు నిర్ధారించి చెప్పారు కాబట్టి ఎవ్రీ 3 monthsకి కానీ మనం డొనేట్ చేయగలిగితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే మనం కూడా 10 మందికి సేవ్ చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా హైవే ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. సో ఆ క్రమంలో చూసుకుంటే రిక్వైర్మెంట్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంది. కోవిడ్ టైంలో కూడా చూసాం ప్లేట్లెట్స్ దానికి అవసరం ఉంది. ఏ హాస్పిటల్లో ఏ కార్యక్రమం ఉన్న ఆఖరికి ఒక చిన్న ఫీవర్ అయినా సరే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. అంటే బ్లడ్ తాలూకా రిక్వైర్మెంట్ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి బ్లడ్ బ్యాంక్స్ కూడా తాలూకు అవసరం ఉంది. మరి ఈ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ వారు చక్కనైనటువంటి సర్వీస్ అందిస్తూ ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ముందంజలో ఉండాలి. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే యువకులుగా డాక్టర్స్గా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అభినందిస్తున్నాను. మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు రక్తదానం చాలా గొప్పదని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి సుమారుగా 197 కిలోమీటర్లు హైవే ఉంది. దానివల్ల చాలా యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది. ఒక రక్త బాటిల్ ఒక మనిషిని, 2 మనుషుల్ని రక్షిస్తుంది. ఒకటి రక్తం గాను, ఇంకోటి ప్లేట్లెట్స్ గాను, ప్లాస్మా గాను, ఈ విధంగా ముగ్గురిని రక్షిస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోనూ కూడా రక్తదానం గొప్పది. అసలు
మన శ్రీకాకుళం జిల్లాలో ఇంకొక రక్తదాన కేంద్రం పెట్టడం చాలా సంతోషం. ఇప్పటికే రక్తం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఈ విజయశ్రీ బ్లడ్ సెంటర్ బాగా అభివృద్ధి చెంది పేదవాళ్ళకి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర తిరుపతిగా బాసిల్లుతున్న పెందుర్తి శ్రీ వెంకటాద్రిపై ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఉత్సవాలని పురస్కరించుకుని పురోహితులు నిత్యం పూజలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకుడు రామానుజాచార్యులు పర్యవేక్షణలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతిని నిర్వహించి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. సందర్భంగా స్వామీజీకి ఆలయ సంప్రదాయానుసారం ధర్మకర్త ఎంఎస్ రాజు దంపతులు ఈవో నీలిమ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలను విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఆలయ ప్రాంగణంలో మహాప్రసాద జరిగింది. ద్వాదశ గృహేణ ఆజ్యేన తుజం పూరయిత్వా గోవింద ఏకం ద్వే త్రీణి చత్వారి. శ్రీ వెంకటాద్రి మన ఆలయంపై విశేషంగా చేసుకున్న ఉత్సవాల్లో ధనుర్మాస ఉత్సవం ఒకటి. ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు సామూహిక కుంకుమ పూజలు, సుదర్శన హోమ కార్యక్రమాన్ని చేసుకొని సంవత్సరం ధనుర్మాసంలో భక్తులందరికీ కూడా ఇక్కడ విశేషమైన అన్నప్రసాద కైంకర్యం చేయడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కుంకుమ పూజ సుమారుగా ఒక 3000 మంది ఆడవాళ్ళకి కుంకుమ పూజా సామాగ్రి అంతా దేవస్థానాలు ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ పూజా సామాగ్రులన్నీ కూడా ఉచితంగా ఇచ్చి ఆడవాళ్ళందరి చేత కుంకుమ పూజ చేయించడం జరుగుతుంది. సుమారుగా 54 మంది దంపతుల చేత సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సుదర్శన హోమం కార్యక్రమం పూర్తయిన తర్వాత కుంకుమ పూజలు చేసి 11:30 శ్రీ 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 శారదాపేట స్వామివారిచే పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. అనేక వేల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని స్వామి ప్రసాదం స్వీకరించి తరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల వేడి ఆరంభమైంది. ఈ దిశలో ముఖ్య ఘట్టమైన పార్టీల చేరికలు అన్ని పార్టీల నందు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో ఆదివారం జరిగిన డీసీసీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు సీనియర్ నేత అడారి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేగి దివాకర్, పార్టీ మండల అధ్యక్షుడు ముక్క రామనాయుడులు, నూతనంగా పార్టీలోకి అడుగుపెట్టనున్న ఆళ్ల రాము, సింగంపల్లి జగ్గు నాయుడులను పార్టీ కండువాలతో సత్కరించి సభత్వాన్ని అందించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును శ్రీనివాస కట్ చేసి అధికారికి అందించారు. ఎవరైతే పూర్వం పదవుల్లో ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, కొంతమంది మంచి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఎవరు వెళ్ళలేదు. గతంలో కూడా రాష్ట్రాన్ని విభజించారనే ఒక దీన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీని బలి చేసింది. వాళ్ళందరూ కూడా మూకుమ్మడి గేమ్ ఆడి కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కంపల్సరీ రాబోయే రోజుల్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీ విజయానికి దగ్గరలో వెళ్తాం. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం. కానీ ఏవైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీ ఉన్నదో ఈ రెండు పార్టీలకి ఈక్వల్గా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. పెందుర్తి నియోజకవర్గంలో కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఫైట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న బొడ్డు శ్రీనివాసరావు గారిని జిల్లా అధ్యక్షుల హోదాలో కనీసం ఎలా లేదన్నా ఒక 4-5 ఎమ్మెల్యే సీట్లైనా సరే గెలిపించి కాంగ్రెస్ పార్టీకి జిల్లా తరఫు నుంచి గిఫ్ట్గా ఇస్తాడని చెప్పి ఈ సందర్భంగా అంతా మీ అంశాలు ఉంటాం.
తప్పకుండా ఇది మనం ఎప్పుడు కూడా మొదటివాడు ఎప్పుడు ఒకటే, మొదటి నుంచి కంటిన్యూషన్. ఇప్పుడు రాబోయే రోజులు అలా ఒకటి అందరూ వస్తారు. నిరుత్సాహపడకుండా 10-15 రోజుల్లోనే మొత్తం అంతా మనం మళ్ళీ చేసి సోదరుల సమక్షంలో ప్రజలందరికీ తెలియజేస్తాం. సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పెండింగ్ తరఫు నుంచి అన్నకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ తండ్రి ఆయన ప్రధానమంత్రి చేయాలంటే ఆలోచన మీకు లేదా? జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదా? ఈ రోజు అది తెలుసుకొని తప్పనిసరిగా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అవసరమని, రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయవలసిన బాధ్యత మాకు ఉందని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలైనటువంటి ఇవాళ షర్మిలమ్మ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకొని మళ్ళీ నడుము బిగించి కాంగ్రెస్ పార్టీని బ్రతికించేటువంటి విధంగా ఈరోజు ఆయన కార్యాచరణ తీసుకునేటువంటి పరిస్థితి. అలాగే అక్కడ వరకు వాళ్ళు చేస్తే మన జిల్లాలో మన దివాకర్ అన్న కానీ, రమేష్ నాయుడు గారు కానీ, రాము గారు కానీ, లేదా ఇతరత్ర నాయకులు అందరూ కూడా ఈ హిందుత్వ నియోజకవర్గంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను చూస్తాను. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడేటువంటి పరిస్థితి జెండాలు కట్టుకాయి. ఇవాళ చూస్తే ఒకసారి కాంగ్రెస్ ఇలా ఇంత బాగుంటుందా? ఈరోజు ఉదయాన్నే నక్కపల్లి కానీ, పాయిగ్రాపేట కానీ, అక్కడ యలమంచిలి, అనకాపల్లి ఈ నియోజకవర్గాలన్నీ చూసుకుంటే ఈరోజు అంటే ఆ రోజు అన్నవరం సత్యదేవుని సన్నిధికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మన వాళ్ళందరూ తెలుసుకొని ఇక్కడ కేక్ కట్ చేయాలా 2.5. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని ఆదివారం పెనమలూరు ఎమ్మెల్యే కోలుసు పార్థసారథులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు అర్చకులు ఆశీర్వచనాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితా నుండి ఎన్నో వేల ఎకరాలను తొలగించామని గొప్పలు చెప్పుకుంటున్న స్థానిక శాసనసభ్యులు రిజర్వే వల్ల అనాదినం భూములు రైతులు ప్రత్యక్షంగా నష్టపోతుంటే చోద్యం చూస్తున్నారని జనసేన మండల అధ్యక్షులు గుడిపాక శేషబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం అవనిగడ్డలో మాట్లాడుతూ రీసర్వే వల్ల ప్రజలకు రైతులకు మేలు జరగాలి కానీ నష్టం జరగకూడదని ప్రస్తుతం ఆ పరిస్థితి కొనసాగుతుందన్నారు. ప్రక్రియ ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకుని సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే చేస్తున్నారు. రీసర్వే యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భూమిని రైతుకు సంబంధించిన భూమి కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, పోరంబోగు భూములు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నింటినీ కూడా మరొక్కసారి సర్వే చేసి ప్రభుత్వమే సర్వే హద్దుల దగ్గర సర్వే రాళ్లు పాతించే ఏర్పాటు చేసే దానిలో భాగంగా రీసర్వే జరుగుతుంది. మన నియోజకవర్గంలో సుమారుగా 6 మండలాల్లో 25,000 ఎకరాలు పైనున్నటువంటి అనాధీనం అనేటటువంటి కేటగిరీకి సంబంధించిన భూములు గతంలోనే ప్రభుత్వం నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుండారు రైతులు. గతం నుంచి కూడా ఈ భూముల్ని రైతులు సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకుంటూ పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. అట్లాగే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఉన్నారు. అన్ని రకాలుగా కూడా హక్కులు రైతులకే చెందున్నాయి. అసలు అనాధీనం భూములంటే అర్థం ఏంటంటే గతంలో సర్వే జరిగి రికార్డులు, రెవెన్యూ రికార్డులు తయారు చేసే సందర్భంలో యజమానులు అందుబాటులో లేని భూములను అనాధీనం భూములుగా రికార్డులో నమోదు చేయడం జరిగింది. అప్పుడు గతంలో సర్వే జరిగే సందర్భంలో రెవెన్యూ రికార్డులు తయారీ సందర్భంలో యజమానులు అందుబాటులో లేకపోతే అవి రికార్డులో అనాధీనమని రాసుకుని తర్వాత యజమానులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ప్రూఫ్లు చూపిస్తే, ఆధారాలు చూపిస్తే అనాధీనం కేటగిరీ. దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆళ్ల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. మాజీ మంత్రి హరీష్ రావు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆయనను కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీష్ రావు వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రోల్లా శ్రీనివాస్, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి మరియు అభిమానులు, కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
లోపలికి బయటకు ఆర్ఎన్ఆర్ అంతా లోపలికి 3000 పోతున్నాయి ఇప్పుడు 3000 ఆర్ఎన్ఆర్ సోనా తెలంగాణ మన సోనా జై శ్రీరామ్ ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వేసాం మళ్ళీ ఆర్ఎన్ఆర్ ఎన్ని క్వింటాలు వస్తుంది? వస్తుంది 25-26 క్వింటాలు వస్తుంది 30 వస్తుంది కానీ ఇవి తొందర తీసుకుంటాను పని ఎక్కువ అవుతుంది దొరుకుతుంది ఎండ వేసుకొని చాలా పని 2 రోజులు ఆడినా ఒకసారి కొంచెం కర్ణాటక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్లోని ఆదివారం యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా మంత్రి కోమటిరెడ్డి కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దీంతో చికిత్స కోసం యశోద ఆసుపత్రిలో చేరారు. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్ ప్రధానమైన డీప్ వాటర్ ప్రాజెక్టు నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభమైందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. బంగాళాఖాతం సముద్ర తీరంలో కష్టతరమైన డీప్ వాటర్ కేజీ DWN 98/2 బ్లాక్ నుంచి ONGC ఆదివారం చమురు ఉత్పత్తిని మొదలుపెట్టిందని తెలిపారు. దీంతో దేశంలోని ఇంధన ఉత్పత్తి KGBలోని సరిహద్దుల నుంచి పెరగటం ప్రారంభమైందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దళితులకు చేసిన ద్రోహాన్ని, దళితులకు చెందవలసిన 27 సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి దళితులకు చేస్తున్న ద్రోహిని ఎండగట్టేందుకు ఫిబ్రవరి 8వ తేదీన దళిత సింహ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. ఆదివారం వేమగిరి గ్రామంలోని కోకోలా ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న గ్రౌండ్స్ లో సింహం గర్జనకు సంబంధించిన ఏర్పాట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో దళితులకు ద్రోహం జరిగిందని, డాక్టర్ సుధాకర్ తో పాటు అనేక మంది దళితులపై దాడులు జరిగాయని, మరికొందరు వేధింపులకు తాళలేక వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు అమలు చేయవలసిన 27 సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలిపారు. సగం సీట్లకి రిజర్వేషన్లు తీసి డబ్బున్న వాళ్ళకి అమ్ముకుంటుంది ప్రభుత్వం. ఇవన్నిటికీ కూడా పీజీ విద్యార్థులకు పీజీ స్కాలర్షిప్లు తీసేసింది. దళితులకి ఒక అమ్మఒడి ఉంటే ఎస్సీల్లోనే 2వ అమ్మఒడి ఇవ్వని పరిస్థితి. మా నిధులన్నీ ఎస్సీ సప్లైన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క సబ్సిడీ రుణం కూడా ఒక్క నయా పైసా ఇవ్వని ప్రభుత్వం ని గద్దె దించడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా మా బలం ఏంటి, మా యొక్క సత్తా ఏంటి, మేము తలుచుకుంటే ఏం చేయగలం అన్నది ఈ సభ నిరూపిస్తుందని చెప్పి, ఇది దళితుల కంఠం, దళితుల శోష, దళితుల గుండె చప్పుడు. ఖచ్చితంగా ఈ గుండె చప్పుడిని
రాష్ట్రానికి వినిపిస్తామని తెలియజేస్తూ ఇక్కడే ఫిబ్రవరి 8వ తారీఖున సభ జరుగుతుంది. ఆ 8వ తారీఖు సభకి మీ యొక్క పౌరుషాన్ని చూపించి లక్షలాదిగా దళితులందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. మీ సంక్షేమానికి ఉన్నతికి కృషి చేస్తా, మీ ఇంటి కొడుకునవుతా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సిస్టి కర్నాల సామాజిక వర్గానికి భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో నిర్వహించిన శిష్టీకరణాల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించానన్నారు. నగర ప్రజల ప్రేమాభిమానాలతో ఎమ్మెల్యేగా మరింత సేవ చేస్తానని, రాజమండ్రి నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్నదే నా ప్రధాన సంకల్పమని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాజమండ్రి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది ఎంపీ భరత్ వివరించారు. మీ యొక్క ఆశీర్వాదం కోరుకుంటాను. మీరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి. నేను రాజమండ్రి ఏ రకంగా పెంచుతాను మీరే చెబుతారు. రానున్న రోజుల్లో ఇప్పుడే మన చుట్టాలందరూ వేరే ఊరి నుంచి వస్తున్నారు. పండగ స్టార్ట్ వస్తారు. సంవత్సరం క్రితం చూసిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. రాజమండ్రిలో పుట్టాము, మన ఊరు బాగుందని పక్క ఊరు వాళ్ళు కీర్తిస్తూ ఉంటే మనకి ఎంత గర్వకారణంగా ఉంటుందో మీరు కూడా ఆలోచన చేయండి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో నెక్సెస్ 90 పాయింట్లు పెరిగి 72,116 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకొని 21,724 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.10 వద్ద ప్రారంభమైంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైట్ హౌస్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్. దేశానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని హెచ్చరించిన అధ్యక్షుడు బిడెన్. ప్రధాని మోదీపై 3 మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన భారత్. దేశ రాయబారి ఇబ్రహీం షహీబ్ నుంచి వివరణ అడిగి తెలుసుకున్న విదేశీ వ్యవహారాల శాఖ. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న చలి తీవ్రత. ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న చలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్లో చమురు ఉత్పత్తి ప్రారంభం. వెల్లడించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సోమవారం లాభాలతో ప్రారంభమై దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 13 పాయింట్లు పుంజుకొని 21,724 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ.
దిరోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.